న్యూస్ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న కుట్రలను తిప్పికొడతాం మాల మహానాడు నాయకులు హెచ్చరిక. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మండల కేంద్రమైన కిర్లంపూడి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన మాల మహానాడు నాయకులు కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై జరుపుతున్న కుట్రలను న్యాయపరంగా తిప్పికొడతామని మాల మహానాడు నాయకులు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రమైన కిర్లంపూడి ఎస్సీపేటలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీర్పుగా భావిస్తున్నామన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేయడానికి కుట్రలో భాగమే సుప్రీంకోర్టు తీర్పు అన్నారు. క్రిమిలేయర్ ద్వారా భవిష్యత్తులో రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీన్ని ప్రతి దళితుడు గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేకపోతే భవిష్యత్తులో రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, మాల మహానాడు నాయకులు, యువకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినది. రిజర్వేషన్ ప్రక్రియ అనేది 58 కులాలు కూడా కలిసి అందించాలని ఆనాడు అంబేద్కర్ రాసించింది రాజ్యాంగంలో. ఇవాళ వేరు చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. హక్కు లేని దాని మీద ఇలా మాదిరిలో మాకు మేము అందించలేకపోతున్నాం, మాలలే అందించాలనేసి దీన్ని డివైడింగ్ తీసుకొచ్చి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేసి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొమ్మకు చేసుకుని అక్కడ మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యతిరేకత తీసుకొచ్చి దీన్ని సుప్రీంకోర్టులో తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చిన